గుడ్ ఈవినింగ్. ముఖ్యంగా పర్యావరణం ప్రేమించే దేశభక్తులారా, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి సభ్యత్వం కలిగిన రావు గారికి, అదేవిధంగా ఆయనకు సపోర్ట్ చేసేటువంటి వాళ్లకు అందరు కూడా దేశోద్ధానికి, గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర, ఇండియా, భారతదేశమే కాకుండా జపాన్, జర్మనీ, అమెరికా, యుఎస్ అన్ని దేశాల్లో పర్యావరణం మీద పనిచేసిన పర్యావరణవేత్తలకు అందరు కూడా నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా స్వచ్ఛందంగా కొన్ని చెరువుల దగ్గర ప్రభుత్వ ఆస్తులను, ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులను తీసుకొని సేవా కార్యక్రమం చేసే మిత్రులైనటువంటి వారికి కూడా నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఈ యొక్క 3 అక్షరాలు గల వ్యక్తి రావు గారు చాలా ఇక్కడ సభ్యత్వం హైదరాబాదులో ఉంది, అదేవిధంగా తెలంగాణలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది. కాబట్టి ఆయనకు 2 రాష్ట్రాల్లో సభ్యత్వము తిరిగే అవకాశము, అన్ని పనులు చేసే అవకాశము ఆయనకు ఒక్కరికి ఉంది. మిగతా వారికి ఎవరికి లేదు. వీడు దట్ బిలాంగ్స్ టు దట్, దిస్సు, దట్ అని చెప్తూ ఉంటాడు. అదేవిధంగా సర్వేలు అయ్యేదానికోసం రకరకాలైన మాటలు చెప్పుకుంటూ టైంపాస్ చేసేటువంటి వ్యక్తి. అయితే ఆ 3 అక్షరాలు చెప్పి సర్వేలు అయ్యేటువంటి విషయాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తూ, ఆయన లాంటి వాళ్ళు ఆయన ఒక్కడే ఉన్నాడు అనుకున్నాం, కానీ ఆయనకు మించిన మేధావులు చాలామంది ఈ రాష్ట్రంలో ఉన్నారని మాకు అర్థమవుతుంది. అయితే ఆయన గురించి మనము చెడుగా చెప్పడం లేదు, కానీ ఒక ఉదయం మాట్లాడినటువంటి మాటల్లో మీరు కామినేని కాడికి రండి మాట్లాడదాం అంటే, ఆయన ఒక రాష్ట్రానికి, 2 రాష్ట్రాలకు సీఎం కంటే పెద్ద గొప్ప వ్యక్తిగా నేను భావిస్తాను. దాంట్లో ఏది ఎన్జిఓలో సీఎం, సిఇఓ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ అంతకంటే పెద్ద వ్యక్తి. ఆయన అన్నటువంటి అంశం ఏంటంటే, రండి నాతో మాట్లాడాలంటే రండి అంటే, నాకు అంత ఇబ్బందిగా ఉంది రానండి. గతంలో ఒకసారి ఆయన కర్ణాటకలో తెలుగు వాళ్ళ ఫార్మా కంపెనీ మీటింగ్ ఉంటే ఆయన మనసులో ఉన్నటువంటి అంశం ఏంటంటే, నాకు గోల్ తిప్పాలని చెప్పి నాకు ట్రైన్కి పోదాం, నేను కామినేని కాడికి వస్తున్నా కొంత అది తీసుకున్నాం ఇది తీసుకున్నాం అని చెప్పి నాకు 5 గంటల నుంచి దాదాపుగా ట్రైన్ వెళ్ళేంత వరకు, ట్రైను గంటన్నర ఉన్నంత వరకు వస్తున్నా అక్కడున్నా, సిరీస్ కాడ ఉన్నా, కొత్తపేట ఉన్నా, ఇంట్లో ఉన్నా, అటున్నా ఇటున్నా అని చెప్పి, నగలు ఉన్నా అని చెప్పి దాదాపుగా 2 గంటలు నన్ను వెయిటింగ్ చేపించి, దాదాపుగా ఇంకొక అర్ధగంట అంటే నేను ఆటోలో పోయిన టయానికి క్యాచ్ చేయలేనంత టైం వరకు టైం పాస్ చేసి మందు పేరు చెప్పి రకరకాలుగా చేశాడు. చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఎందుకంటే ఆయన అంతర్జాతీయ 2 రాష్ట్రాలు ఈ మొత్తం దేశంలోనే పర్యావరణం మీద పనిచేస్తాడు కాబట్టి మనం ఆయన ఏమో అనడానికి లేదు. కాబట్టి ఆయన వెళ్ళిపోయి కాచిగూడలో ఆయన అక్కడ ఎంజాయ్ చేస్తూ మాట్లాడుతూ తర్వాత ఎగ్దమ్ స్విచ్ ఆఫ్ చేయడం జరిగింది. అంటే ఆయన మనసులో ఉన్నటువంటి విషయాలను బయటికి చెప్పకుండా ఇలాంటి వాళ్ళే చాలామంది ఉంటారు అని ఆయనతోటి నేను చాలా సందర్భంలో చాలా విషయాల్లో నేను ఇబ్బందులు పాలైనప్పటికీ ఆయన దగ్గర మళ్ళీ మాట్లాడే గుణము, మంచితనము అంతా ఉండడం వల్ల మాట్లాడుతూ ఉండడం, ఆయన సర్వేలు అయ్యేదానికో లేకపోతే ఆయన యొక్క స్వార్థం ఉందో ఆయన అందరికి కూడా ఏదో ఒక విధంగా ఒక లిటికెంట్ చేస్తూ అదేవిధంగా ఇబ్బందులు పాలు చేస్తారు. ఇటీవల జరిగిన ఒక సంఘటన చేద్దాం. ఒక బాధితుడు, అదేవిధంగా డబ్బులు 5% ఉన్నటువంటి వ్యక్తి మాతో మాట్లాడుతుంటే, వీళ్ళతోటి మాట్లాడినప్పుడు నాకు నా బండి గుంజకపోతాం, అదేవిధంగా అది చేస్తాం ఇది చేస్తామని చెప్తున్నాడని చెప్తే, వాళ్ళకు ఉచిత సలహా, రూల్ ఆఫ్ లా అది కరెక్ట్ కాదు అని చెప్పాం. అదే మాటను వాళ్ళకి చెప్పి నాతోటి ఇబ్బందులు పాలు చేశారు. అయితే
ఏదైతే రౌడిజం గుండాయిజం ఓల్డ్ కోర్టులో చేసినప్పటికీ ఆయన ఒకప్పుడు చాలా పెద్ద రౌడీలాగా బిహేవ్ చేశాడు. ఇప్పుడు ఆ యొక్క కొలాప్స్ అయిపోయింది. అంటే అల్లరి మూకలను దగ్గర పెట్టుకొని వాళ్ళతో ప్రతి వారితో మాట్లాడు, వీని మీద వాని మీద అది ఇది చెప్పుకుంటూ ఇదంతా చేస్తున్నటువంటి ఎన్జిఓ లక్షణం పేద ప్రజల కోసం పనిచేయడం, అదేవిధంగా గుట్కాలు తినకపోవడం, సిగరెట్ తినకపోవడం, అవేర్నెస్ ప్రోగ్రాంలు చేయడం, ఇవన్నీ చేయవలసినటువంటి ఆ 3 అక్షరాల గల వ్యక్తులు మందుకు బానిసై ఇవన్నీ కూడా రకరకాలుగా ఒకరి మీద ఒకరికి చెప్పుకుంటూ ఈ యొక్క అన్నీ కూడా వాళ్ళు చేసే పనులు ఇతరులు చేసినట్లు చెప్పుకుంటూ వీళ్ళకు సపోర్ట్గా తీసుకుంటూ ఈ యొక్క రౌడిజం గుండాయిజం అదేవిధంగా గ్రూపులుగా వెళ్ళి రకరకాలైన ప్రాబ్లమ్స్ను క్రియేట్ చేయడంలో దిట్టలుగా పేరుగాంచినటువంటి రావు గారు, అదేవిధంగా ఆయనకు ఇంకొక చక్రవర్తి ఉంటాడు, ఆయన అన్ని పుల్లలు పెట్టడంలో నెంబర్ 1. ఈ విధంగా వీళ్ళు ఓల్డ్ కోర్టును దాన్ని మొత్తం కొలాప్స్ చేసేంత వరకు కూడా వీళ్ళు కంకణం కట్టుకున్నారు. ఇది చరిత్ర. వీళ్ళు పేర్లు 3 అక్షరాలు పెట్టుకొని ఈ యొక్క అందరినీ రండి బాబు నేను ఫ్రీగా మీకు పని చేయకుండా ఉచితాలు ఇప్పిస్తా, కాసులు ఇప్పిస్తా, అది ఇప్పిస్తా అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఏదో స్మాల్ ఆశిస్తూ ఈ వ్యవస్థను 3 పువ్వులు 6 కాయలుగా చేసిన ఘనత రావు గారికి ఉంటుంది. ఆయనకు సన్మానం చేయాలని ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి జూన్ 5వ తారీఖు ఈయనకు పూలమాలలో సత్కరించాలని, ఆయనకు సపోర్ట్ చేసినటువంటి వాళ్ళకు కూడా పూలమాలలో సత్కరించి ఒక్కొక్కరికి 516 రూపాయలు బహుమానాలు ఇవ్వాలని, 516 రూపాయలు కాదు 1011 రూపాయలు బహుమానం చేయాలని, దాతలు అయినటువంటి వాళ్ళందరికీ కూడా దాతలందరూ కూడా మాకు కోఆపరేషన్ చేయాలని, అదేవిధంగా ఇక్కడ దేశానికి రాష్ట్రానికి అంతా సేవ చేసినటువంటి వాళ్లకు ఎప్పటికీ లిటిగెంట్ పెడుతూ ఎవరో ఒకరు ఏదో ఒకటి అనుకునేట్టుగా చేసేటువంటి రావు గారికి పూలమాలతో సత్కరిస్తూ ఆయన శిష్యులకు, ఆయనతోటి మందు తాగేటువంటి వాళ్ళకు, గుట్కాలకు తినిపించే వాళ్ళకు, తినే వాళ్ళకు, సిగరెట్లకు, ఆ సిగరెట్ తాగి అందరి మీద వదిలేటువంటి వ్యక్తులకు అందరికి కూడా సన్మానం చేసి ఈ యొక్క దివిస్ వాళ్ళను మేము ఇవన్నీ పనులు చేస్తున్నాం, అదేవిధంగా విరాళం కావాలని అడగడం వాళ్ళు సుధాకర్ రావు అనేటువంటి వ్యక్తి ఓకే మీరు అంత మంచి పని చేస్తే మేము చేస్తామని చెప్పాడు. ఇటీవల ఒక అంశాన్ని మనం చెప్పాలా, రామ్కోలో ధర్నా చేసి చాలా పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి కొంతమంది ఎన్జిఓ మిత్రులు కూడా చేయాలని, అదే ఇంప్లిమెంటేషన్ ఈ యొక్క ఏదైతే అదాని దాంట్లో చేయలేకుండా పోయారు దానికి కూడా సన్మానం చేయాలని మేము ఆశిస్తూ ఉన్నాం. ఎందుకంటే చట్టాలు రూల్ ఆఫ్ లా అనేది ఎవరికి ఎంత ఏముంటుందో దానంతా తెలుసుకొని చేస్తే, ఓవర్ యాక్షన్ చేస్తే ఏమవుతుంది అనేది మనం గమనించాలి. ఇంకా ఒక వ్యక్తి పేర్లు చెప్తే మళ్ళీ ఆయన నా మీద కేసు పెడతాడు. ఇప్పటికే 2-3 పోలీస్ స్టేషన్లో నా మీద కేసు పెట్టాడు. ఆయనకు కరోనాలో పేపర్కు అది అంతర్జాతీయ పత్రిక, దాంట్లో అన్నీ కూడా అంతర్జాతీయ వార్తలు, పొల్యూషన్ వార్తలు, పేద ప్రజల వార్తలు అన్నీ కూడా ఆయన దగ్గర విలేకరులు 100 మంది ఉన్నారు. అదేవిధంగా ఆయన ఎలాంటి పేస్టు చేయడు, అన్నీ కూడా స్వచ్ఛందంగా విలేకరు ద్వారా సేకరించినటువంటి, ఢిల్లీలో ఒక విలేకరు ఉంటాడు, మెడ్రాస్లో ఉంటాడు, బెంగళూరులో ఉంటాడు, అన్ని దగ్గర నుంచి వార్తలను సేకరించి ఆ యొక్క పబ్లిక్ చేస్తూ ఉంటాడు. ఆయన యొక్క పత్రిక ఎక్కడికో వెళ్తుంది. దాని యొక్క పరిణామం మీద మేము డిఫర్మెంట్ కేసు వేయాలని సత్య దూరమైన వార్తలను వేయడం, అదేవిధంగా పేస్టింగ్ చేయడం, కాపీ కొట్టడం, కాపీ రైట్ ప్రకారము ప్రభుత్వానికి మేము కంప్లైంట్ చేయడంతో పాటు, అదేవిధంగా ఒక వినూత్నమైన కార్యక్రమంలో లీగల్ నోటీస్ ఇచ్చి ఈ యొక్క వ్యక్తి మీద డిఫర్మెంట్ కేసు వేయడం చేయాలని చెప్పి ఆలోచనలో ఉన్నాం. మమ్మల్నే క్వశ్చన్ చేసేటువంటి పేద ప్రజల కోసము లీగల్ నోటీస్ దాన్నే క్వశ్చన్ చేసినటువంటి వ్యక్తులు
అంటే పని పాట లేకుండా ఏదో చేసేటువంటి వ్యక్తులుగా భావిస్తూ, అదేవిధంగా చాలామంది చాలా రకాలుగా ఈ యొక్క గుండాయిజం, రౌడీజం చేసి ఏదో విధంగా సర్వేలు కావాలనుకున్నటువంటి ఈ పేరు చెప్పుకొని చేసుకోవడం కరెక్ట్ కాదని నేను భావిస్తున్నాను. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి రౌడీల కంటే వీళ్ళు పెద్ద రౌడీలని వీళ్ళు అనుకోవడం ఏంటంటే, మేమే ఎక్కడి నుంచి వచ్చారా మీరు, ఏదో ఒకరి లాంగ్వేజ్లో మాట్లాడడం, నలుగురి గుంపును నలుగురిని పక్కనే ఉంటే పెద్ద హీరోలు అయిపోతారు, ఇది హీరోలు కాదు జీరోలు, మనము కష్టపడి పనిచేస్తూ ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి మిత్రులందరూ కూడా ఆ విధంగా అడుగులేయాలి. ఈ ఫీల్డ్కి వచ్చేటువంటి వాళ్ళు కేవలం వేరే పద్ధతిలో కాకుండా మన రావు గారు చెప్పినట్టు గుట్కాలు తింటూ, సిగరెట్ తాక్కుంటూ, మందు తాక్కుంటూ వెళ్ళి వీని బెదిరించి మనం వసూలు చేద్దాం అనేటువంటి తత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఆయనకు శిష్యులైపోయి ఆయనకు అనంగ సేవ చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి హ్యాండ్స్ ఆఫ్. అదేవిధంగా నేను మిత్రులారా, దేశానికి సేవ చేసేటువంటి మీరు పాలసీలు తయారు చేయడంలో కానీ, ప్రజా సమస్యలను అర్థం చేసుకునే దాన్ని పరిష్కార మార్గంలో చేసేటువంటి విషయాల్లో కానీ మీరందరూ సహాయ సహకారాలు చేస్తూ, మనకు ఎప్పుడైతే సర్వీస్ చేయాలంటే మనకు తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, బట్టలు, మనకు సర్వేలుగా ఇబ్బంది లేకుండా, సమస్యలు లేకుండా ఉన్నప్పుడే మనం చేయగలుగుతాం. మనకు పొట్ట తిప్పల కోసం తిరుగుతూ ఉంటే ఇది పొట్ట తిప్పలకు అది ఆధారము అని అనుకుంటే కరెక్ట్ కాదేమో అని నా యొక్క భావన. ఇక మిగతా వాళ్ళ గురించి మనకు అనవసరం. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఈ ఫీల్డ్లోకి రమ్మని ప్రోత్సహిస్తున్నటువంటి వ్యక్తులు లేదా గుంపులుగా సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులందరికీ కూడా నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, మీరు భవిష్యత్తులో ఇంకా చాలామందిని దేశ సేవ కోసం మీరు తయారు చేస్తే మీకు అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, అదేవిధంగా థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.